మన సనాతన ధర్మంలో ఎన్నో పండగలు ఉన్న మహాశివరాత్రికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం ఒక రోజు జరుపుకునే వేడుక కాదు. ఇది జీవుడు దేవుడిని చేరుకోవటానికి వేసే ఒక ఆధ్యాత్మిక అడుగు. మనలోని అశాంతిని, అజ్ఞానాన్ని లయం చేసి జ్ఞానాన్ని ప్రసాదించే పరమ పవిత్రమైన రాత్రి ఈ మహాశివరాత్రి. విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తిని, మనలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని ఏకం చేసే పరమ పవిత్రమైన పర్వదినం మహాశివరాత్రి. చీకటిని చీల్చుకుంటూ వచ్చే వెలుగురేఖ ఎలాగైతే అజ్ఞానాన్ని తొలగిస్తుందో, శివరాత్రి రోజు మనం చేసే ఉపవాస జాగరణలు మనలోని పశుత్వాన్ని తొలగించి దైవత్వాన్ని ప్రసాదిస్తాయి. భక్తి ప్రపత్తులతో, శివనామ స్మరణతో మునిగితేలే పవిత్రమైన రోజు ఈ మహాశివరాత్రి. భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకు ఒక పరమార్థం ఉంటుంది. కానీ శివరాత్రికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉంది. మాఘబహుళ చతుర్దశి నాడు వచ్చే ఈ పర్వదినం గురించి, ముఖ్యంగా ఈ రోజున జరిగే శివపార్వతుల కళ్యాణం, లింగోద్భవం మరియు జాగరణ వెనుక ఉన్న ఆంతర్యాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటగా శివపార్వతుల కళ్యాణం గురించి చెప్పుకుందాం. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజునే ఆ పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నారని ప్రతీతి. శివపార్వతుల కళ్యాణం ఈ జగత్తులో అత్యంత మనోహరమైన దృశ్యం. ఆదిదేవుడైన పరమేశ్వరుడు ఆదిపరాశక్తి అంశ అయిన పార్వతీదేవిని పరిణయమాడిన అపురూప ఘట్టం. శివపార్వతుల కళ్యాణం గురించి శివపురాణంలోను, వాయుపురాణంలోను, అలాగే స్కాంద పురాణంలోను, మహాకవి కాళిదాసు గారు రచించిన కుమార సంభవంలోను అత్యంత అద్భుతంగా వర్ణింపబడి ఉంది. దక్షయజ్ఞ సమయంలో తన భర్త అయిన పరమేశ్వరుడికి జరిగిన అవమానం చూసి తట్టుకోలేకపోయిన సతీదేవి అగ్నికి ఆహుతి అవుతుంది. దాంతో తాను అమితంగా ప్రేమించే తన భార్య సతీదేవి ఇక లేదని తెలుసుకున్న పరమేశ్వరుడు ఎంతగానో దుఃఖిస్తాడు. సతీ వియోగంతో పూర్తిగా వైరాగ్యంతో నిండిపోయిన పరమేశ్వరుడు అన్ని విడిచిపెట్టి ధ్యానముద్రలోకి వెళ్ళిపోతాడు. దీనితో సృష్టిలో సమతుల్యత దెబ్బతింటుంది. పరమేశ్వరుడు తన కోసం పడుతున్న వేదనను చూసి చలించిపోయిన జగన్మాత తిరిగి భూమిపై అవతరించాలని నిశ్చయించుకుని పర్వతరాజు హిమవంతుడు మైనాదేవిలకు పుత్రికగా జన్మిస్తుంది. పర్వతరాజు యొక్క పుత్రిక గనుక ఈమెకు పార్వతి అనే పేరు వచ్చింది. పార్వతీదేవి చిన్నతనం నుండి శివుడి మీదే తన మనసును లగ్నం చేసి పరమేశ్వరుడిని భర్తగా పొందాలని పరితపిస్తూ ఉండేది. అయితే పార్వతీదేవి శివుడిని పెళ్లి చేసుకోవాలనుకోవడం హిమవంతునికి అస్సలు ఇష్టముండేది కాదు. రాజభవనాల్లో హంసతూలిక తల్పాలపై పెరిగిన తన కుమార్తెని నిత్యం శ్మశానంలో తిరుగుతూ మంచుకొండల్లో ఉండే శివుడికి ఇచ్చి పెళ్లి చేయటం ఏంటని హిమవంతుడు అనుకుంటుండేవాడు. దాంతో నిరంతరం శివనామ స్మరణతో గడుపుతున్న పార్వతీదేవి దగ్గరకు వెళ్ళిన హిమవంతుడు శివుడు మన హోదాకి తగడని, పరమేశ్వరుడిని మర్చిపోమ్మని ఆమెకు ఎన్నో రకాలుగా చెప్పి చూస్తాడు. హిమవంతుడు ఎన్ని రకాలుగా చెప్పి చూసినా సరే పార్వతీదేవి తాను పరమేశ్వరుడిని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోనని భీష్మించుకుని కూర్చుంటుంది. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన నారదుడు హిమవంతుడితో పార్వతీదేవి సాక్షాత్తు ఆదిపరాశక్తి స్వరూపమని, దక్షయజ్ఞంలో అగ్నికి ఆహుతైన సతీదేవే మరుజన్మలో పరమేశ్వరుడిని వివాహం చేసుకోవటానికి నీ ఇంట ఇలా జన్మించిందని పార్వతీదేవి జన్మ రహస్యాన్ని చెబుతాడు. దాంతో ఎంతో సంతోషించిన హిమవంతుడు పార్వతిని తీసుకుని కైలాసానికి చేరుకుంటాడు. ఆ సమయంలో పరమేశ్వరుడు ధ్యానముద్రలో ఉండగా ఆయనకు నమస్కరించిన హిమవంతుడు, పరమేశ్వర,
నా కుమార్తె పార్వతి మిమ్మల్ని వివాహం చేసుకోవాలని పరితపిస్తుంది. ఇక నుండి ఆమె మీకు సేవలు చేసుకుంటూ మీ సాన్నిధ్యంలోనే గడుపుతుంది అని చెప్పి పార్వతీదేవిని కైలాసంలో విడిచి వెళ్ళిపోతాడు. అప్పటి నుండి పార్వతీదేవి కైలాసంలో ఉంటూ శివుడికి పూజలు నిర్వహిస్తూ శివనామస్మరణ చేస్తూ కాలం గడుపుతుంది. ఇదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేసి తనకు శివతేజస్సు నుండి పుట్టే పుత్రుడి చేతిలో తప్ప మరెవరితోనూ మరణం లేకుండా వరం పొందుతాడు. భార్యా వియోగ దుఃఖంతో వైరాగ్యంలో ఉన్న పరమేశ్వరుడు పెళ్లి చేసుకుని పిల్లవాడిని కనటం ఇక అసాధ్యమని భావించిన తారకాసురుడు బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో తనకి ఇక ముల్లోకాలలో ఎదురే లేదని విర్రవీగుతూ దేవతలను ఋషులను ఇబ్బంది పెడుతూ యజ్ఞవాటికలను నాశనం చేస్తూ ఉంటాడు. తారకాసురుడు పెట్టే బాధలను భరించలేని దేవతలు భయంతో బ్రహ్మలోకానికి వెళ్ళి తారకాసురుడి బారి నుండి తమను రక్షించమని వేడుకుంటారు. వారి మొరను ఆలకించిన బ్రహ్మ తారకాసురుడి మరణం ఒక్క శివతేజస్సు నుండి జన్మించే బాలుడి వలనే సాధ్యమవుతుందని వెంటనే మీరు శివపార్వతులు ఒక్కటయ్యేలా చూడమని చెబుతాడు. దాంతో దేవతలు కామదేవుడైన మన్మధుడు దగ్గరకు వెళ్ళి అతడికి తారకాసురుడి వరం గురించి వివరించి నీవు ఎలాగైనా సరే సతీ వియోగ దుఃఖంతో తపస్సు చేసుకుంటున్న పరమేశ్వరుడికి పార్వతి పట్ల అనురక్తిని కలిగేలా చేయమని అడుగుతారు. దేవతలంతా కలిసి అడగడంతో కాదనలేకపోయిన మన్మధుడు రతి సమేతంగా కైలాసానికి చేరుకుంటాడు. మన్మధుడు శివుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి రాగానే అక్కడ వసంతం ముందే వచ్చిందా అన్నట్లుగా పుష్పాలన్నీ వికసించి పరిమళాలు వెదజల్లుతాయి. దాంతో ఈ హఠాత్ పరిణామానికి రెప్పపాటు కళ్ళు తెరిచిన పరమేశ్వరుడు తిరిగి ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. దాంతో అక్కడే ఉన్న మన్మధుడు మోహాన్ని పుట్టించే చోతమనే బాణాన్ని ఎక్కుపెట్టి శివుడిపైన ప్రయోగిస్తాడు. అదే సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని సేవించటానికి సమీపిస్తుంది. మన్మధుడు సంధించిన బాణం ప్రభావంతో కళ్ళు తెరిచిన పరమేశ్వరుడికి ఎదురుగా అతిలోక సుందరి అయిన పార్వతీదేవి కనిపిస్తుంది. దాంతో శివుడిలో పార్వతి పట్ల రక్తి పుట్టడానికి ఇదే మంచి సమయం అని భావించిన మన్మధుడు అరవిందమనే పుష్పబాణాన్ని శివుడి మీద ప్రయోగిస్తాడు. ఆ మన్మథ బాణ ప్రభావానికి లోనైన పరమేశ్వరుడు పార్వతీదేవిని ఓరకంటతో చూస్తూ ఆమె తీసుకువచ్చిన పూలమాలను స్వీకరిస్తాడు. దాంతో మన్మధుడు వెంటనే శివుడిపైన సమ్మోహన అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఒక్క క్షణం పాటు ఆ అస్త్ర ప్రభావానికి లోనైన పరమేశ్వరుడు పార్వతి పట్ల ప్రేమానురాగాలను కురిపిస్తాడు. వెంటనే ఆ అస్త్ర ప్రభావం నుండి బయటకు వచ్చిన పరమేశ్వరుడు ఇంద్రియాలను నిగ్రహించుకుని తన తపోభంగానికి కారణం ఎవరని చుట్టూ చూడగా ఎదురుగా మన్మధుడు కనిపిస్తాడు. దాంతో పరమేశ్వరుడికి కోపం కట్టలు తెంచుకుని వస్తుంది. ఇక మరుమారు ఆలోచించని పరమేశ్వరుడు మూడవ కన్ను తెరిచి మన్మధుడిని భస్మీపటలం చేసేస్తాడు. తన భర్త తన కళ్ళ ముందే బూడిద కుప్పగా మారిపోవడంతో ఎంతో దుఃఖించిన రతీదేవి దీనంతటికి కారణమైన దేవతలను నిందిస్తుంది. దాంతో దేవతలందరూ కలిసి పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ మన్మధుడు లోక కళ్యాణం కోసం తారకాసురుడి సంహారం కొరికే ఈ పని చేశాడు, కానీ కావాలని చెయ్యలేదని అతడిని క్షమించమని వేడుకుంటారు. దాంతో రతీదేవి పడుతున్న బాధను చూసి చలించిన పరమేశ్వరుడు, ఓ సాధ్వి, బాధపడకు, నీ భర్త యొక్క చితాభస్మాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉండు. అతడు త్వరలోనే శ్రీకృష్ణుడు పుత్రుడు ప్రద్యుమ్నుడిగా జన్మించి నిన్ను వివాహం చేసుకుంటాడు.
అంతవరకు నీ భర్త బయటవారికి ఎవ్వరికీ శరీరంతో కనబడకపోయినా సరే నీకు మాత్రం శరీరంతోనే కనిపిస్తాడు అని వరమిచ్చి తిరిగి ధ్యానముద్రలోకి వెళ్ళిపోయాడు. దాంతో తన పైన శివానుగ్రహం కలగాలంటే అది ఇతరులు పుట్టించే మోహం వల్ల సాధ్యం కాదని గ్రహించిన పార్వతీదేవి హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న శృంగితీర్థం వద్దకు చేరుకుని తన ఆభరణాలు అన్నీ తీసివేసి నారవస్త్రాలు ధరించి పరమేశ్వరుడి కోసం ఘోరమైన తపస్సు చేయటం ప్రారంభిస్తుంది. పార్వతీదేవి ఒంటికాలిపై నిలబడి నిద్రాహారాలు త్యజించి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ 3000 సంవత్సరాలు తపస్సు చేస్తుంది. పార్వతీదేవి పరమేశ్వరుడి కోసం చేస్తున్న ఘోర తపస్సు వల్ల ఆమె తపోబలం నుండి వస్తున్న జ్వాలలు తట్టుకోలేక లోకాలన్నీ గజగజ వణిగిపోతాయి. పార్వతీదేవి తపస్సు వల్ల విశ్వం మొత్తం భస్మం అయిపోతుందని భయపడిన బ్రహ్మ విష్ణువులు శివుడి దగ్గరకు వెళ్ళి పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవటానికి ఒప్పిస్తారు. అయితే పార్వతీదేవి సంకల్పాన్ని పరీక్షించాలని భావించిన పరమేశ్వరుడు ఆమె దగ్గరకు సత్పురుషులను పంపించి రకరకాలుగా ప్రలోభ పెడతాడు. పూర్తిగా శివనామ స్మరణతో నిండిపోయిన పార్వతీదేవి వారి ప్రలోభాలకు ఏమాత్రం లొంగదు. దాంతో పార్వతీదేవిని తానే స్వయంగా పరీక్షించాలని భావించిన పరమేశ్వరుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ఆమె దగ్గరకు చేరుకుంటాడు. ఆమె దగ్గరకు కుంటుతూ తూలుతూ వచ్చి, ఓ సాధ్వి, నీవు ఎవరు? ఇక్కడ ఈ కఠోరమైన తపస్సును ఎందుకు ఆచరిస్తున్నావు అని అడుగుతాడు. దాంతో పార్వతీదేవి ఆ బ్రాహ్మణుడిని చూసి నమస్కరించి, అయ్యా, నేను హిమవంతుని కుమార్తెను. నా పేరు పార్వతి. ఆ పరమేశ్వరుని ప్రేమను పొందడానికి ఇక్కడ తపస్సు చేస్తున్నాను అని చెబుతుంది. పార్వతీదేవి మాటలకు ఫక్కున నవ్విన ఆ బ్రాహ్మణుడు, అయ్యో, నిరంతరం శ్మశానంలో తిరుగుతూ ఒంటి నిండా భస్మం పూసుకుని సర్పాలను ఆభరణాలుగా ధరించేవాడిని నువ్వు ఎలా భర్తగా కోరుకుంటున్నావు అని ప్రశ్నిస్తాడు. దాంతో చిరునవ్వు నవ్విన పార్వతీదేవి, అయ్యా, పరమేశ్వరుడు సర్వాంతర్యామి. అన్నిటిలోనూ ఆయనే ఉన్నాడు. ఆయనే సమస్త సృష్టికి ఆధారం. నాకు ఆయన రూపం ముఖ్యం కాదు, ఆయన గుణమే ముఖ్యమని సమాధానం చెబుతుంది. అలా పార్వతీదేవిని ఎన్నో రకాలుగా పరీక్షించిన పరమేశ్వరుడు ఆమె భక్తియుక్తులకు ముగ్ధుడై పార్వతీదేవి ఎదుట తన నిజరూపంలో ప్రత్యక్షమవుతాడు. తన తపస్సుకు మెచ్చి తన ఎదురుగా పరమేశ్వరుడు ప్రత్యక్షమవ్వడంతో ఎంతో సంతోషించిన కాత్యాయని ఆయన పాదాల మీద పడి నమస్కరిస్తుంది. దాంతో పార్వతీదేవిని దగ్గరకు తీసుకున్న పరమేశ్వరుడు, పార్వతి, నీవు నా పట్ల చూపిన అచంచలమైన భక్తికి, దృఢ సంకల్పానికి నేను ప్రసన్నుడయ్యాను. నీవు కోరుకున్న విధంగానే నిన్ను నా సహధర్మచారిణిగా స్వీకరిస్తున్నాను అని చెబుతాడు. ఆ మాటలు విన్న పార్వతీదేవి ఎంతో సంతోషిస్తుంది. ఆమె నయనాలు ఆనంద బాష్పాలతో నిండిపోతాయి. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహం చేసుకోబోతున్నాడని విషయం తెలుసుకున్న దేవతలు ఎంతో సంతోషిస్తారు. బ్రహ్మదేవుడు స్వయంగా వివాహ కార్యక్రమానికి ఋత్వికుడిగా వ్యవహరించగా విష్ణుమూర్తి పార్వతీదేవిని శివునికిచ్చి కన్యాదానం చేస్తాడు. దేవతలు, ఋషులు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు అందరూ ఆ వివాహ మహోత్సవానికి హాజరవుతారు. అలా శివపార్వతుల కళ్యాణం ఎంతో రమణీయంగా, కన్నుల పండగగా, కనక వైకుంఠంగా జరుగుతుంది. పార్వతీదేవిని వివాహం చేసుకున్న పరమేశ్వరుడు ఆమెను కైలాసానికి తీసుకుని వెళ్తాడు. ఆ తరువాత శివపార్వతుల పుత్రుడు కార్తికేయుడు తారకాసురుడిని అంతం చేస్తాడు. ఆ పరమేశ్వరుడు శక్తితో కలిసిన అద్భుత ఘట్టమిది. ఈ కళ్యాణం లోక కళ్యాణం కోసం జరిగింది.
వైరాగ్యంతో ఉండే పరమేశ్వరుడు గృహస్థుగా మారి ప్రపంచ సమతుల్యతను కాపాడిన రోజుది. అందుకే శివరాత్రి నాడు శివపార్వతుల కళ్యాణం జరిపిస్తే సంసార జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇక రెండవది మరియు అత్యంత ముఖ్యమైనది లింగోద్భవం. పూర్వం ఒకసారి శ్రీ మహావిష్ణువుకు బ్రహ్మకు మధ్య తాను గొప్పంటే తాను గొప్పన్న వాగ్వాదం కలిగింది. చివరికి అది కాస్త తీవ్ర రూపం దాల్చి యుద్ధ స్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు భయంకరమైన బాణాలు సంధించుకుంటున్నారు. చివరికి ఆ శ్రీ మహావిష్ణువు మాహేశ్వర అస్త్రాన్ని సంధించాడు. బ్రహ్మదేవుడు పాశుపత అస్త్రాన్ని సంధించాడు. అప్పుడు ఇక దేవతలు అంతా తీవ్రంగా భయపడి వారి తగువ మాన్పించమని వెళ్ళి ప్రమదగణ నాయకుడైన ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తారు. మహాశివుడు తన సమస్త భూతగణాలతో ప్రమద గణాలతో యుద్ధం జరిగే చోటుకు వచ్చి ఒక పొడవాటి అగ్నిస్తంభం రూపంలో ఆ ఇద్దరి మధ్య నిలిచి వారు వదిలిన మాహేశ్వర పాశుపతాస్త్రాలను తనలో ఐక్యం చేసుకుంటాడు. ఆ వింతకు బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయి అంతటి ప్రళయాంతకమైన బాణాలను తనలో ఇముడ్చుకున్న ఈ అగ్నిస్తంభం ఆది అంతూ చూడాలని మహావిష్ణువు వరాహరూపం ధరించి ఒకవైపు, బ్రహ్మ హంసరూపు ధరించి ఒకవైపు బయలుదేరతారు. ఇద్దరిలో ఎవరు ఎంత దూరం వెళ్ళినా ఆ స్తంభం ఆది అంతాలు కనపడవు. అలా 5,000 ఏళ్ళు దాని వెంట ప్రయాణిస్తారు. కానీ దాని ఆది అంతు కనుక్కోలేకపోతారు. ఇక తన వల్ల కాదని శ్రీ మహావిష్ణువు ప్రయాణమాపి వెనక్కి తిరిగి బయలుదేరిన చోటుకు వస్తాడు. ఇక బ్రహ్మ మాత్రం మరికొంత ముందుకు వెళతాడు. అక్కడ ఆయనకు కామధేనువు, ఒక మొగలు పువ్వు కనపడతాయి. ఇక బ్రహ్మ మాత్రం మరికొంత ముందుకు వెళతాడు. అక్కడ ఆయనకు కామధేనువు, ఒక మొగలు పువ్వు కనపడతాయి. బ్రహ్మదేవుడు వాటితో స్నేహం చేసి, మీరు ఈ స్తంభం మొదటి నుండి వస్తున్నట్లున్నారు కదా, మీరు నాకు ఒక సాయం చేయండి. విష్ణువుతో నేను ఈ స్తంభం చివరను చూశాను అని అబద్ధం చెప్పండి అని ఒప్పించుకుంటాడు. విష్ణువు వద్ద బ్రహ్మ, నేను ఈ స్తంభం మొదలను చూశాను, కావాలంటే వీరిని సాక్ష్యం అడుగు అంటాడు. శ్రీ మహావిష్ణువు నిజమా అని వారిని అడుగుతాడు. అప్పుడు కామధేనువు, అవును చూశాను అన్నట్లుగా తలను ఊపి, చూడలేదు అన్నట్లుగా తోకను ఊపుతుంది. మొగలి పువ్వు మాత్రం చూశాను అని చెబుతుంది. అప్పుడు పరమేశ్వరుడు వారి మధ్య ప్రత్యక్షమయ్యి తన కనుబొమ్మలోంచి భైరవుడిని సృష్టించి అబద్ధం చెప్పిన బ్రహ్మ 5వ తలను ఖండిస్తాడు. కాని బ్రహ్మ క్షమించమని ప్రార్థించగా, యజ్ఞములో నీవు ఎల్లప్పుడూ గురువు స్థానంలో ఉంటావు, నీవు లేని యజ్ఞం ఫలించదు అని వరమిస్తాడు. ఇక అబద్ధం చెప్పని మహావిష్ణువు తనతో సమానంగా పూజలు అందుకుంటాడని, తనతో సమానంగా క్షేత్రాలతో వెలుగొందుతాడని వరమిస్తాడు. ఇలాంటి అబద్ధం చెప్పినందుకు నీకు పూజలలో స్థానం ఉండదు అని మొగలి పువ్వుకు శాపమిస్తాడు. కాని మొగలి పువ్వు క్షమించమని కన్నీరు కారుస్తూ, స్వామి మీ ఆరాధనకి పనికిరాని నా జీవితం వ్యర్థమేనా అని బాధపడగా, అప్పుడు ఆ పరమేశ్వరుడు, సరే అయితే నీకొక వరాన్నిస్తున్నాను. శివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో మాత్రం నీతో నాకు అర్చన చేయవచ్చు అని వరమిచ్చారు. అలాగే కామధేనువు ముఖంతో అబద్ధం ఆడినందువలన గోవు ముఖం పూజింపబడదు అని, తోక భాగము పూజనీయమవుతుందని మాట ఇస్తాడు. అందువల్ల గోవు మూత్రము, గోవు పేడ, గోవు పాలు పూజా ద్రవ్యాలయ్యాయి. ఇదంతా జరిగిన రోజే శివరాత్రి. ఇలా అగ్నిలింగంగా పరమశివుడు వెలిసిన ప్రాంతమే అరుణాచలం. పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఉద్భవించిన ఆ సమయమే మాఘబహుళ చతుర్దశి అర్ధరాత్రి. దీనినే లింగోద్భవ సమయం అంటారు.
అందుకే శివరాత్రి రోజున అర్ధరాత్రి వేళ చేసే లింగోద్భవ అభిషేకానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. నిరాకారుడైన ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో భక్తులకు అందుబాటులోకి వచ్చిన పవిత్రమైన ఘట్టమిది. పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన కథ. ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్నారు. ఇంతలో పార్వతీదేవి పరమశివునితో మాట్లాడుతూ, ప్రభు, మృత్యులోకంలో కూడా మీ కృప ఉండాలంటే ఏ వ్రతం చెయ్యాలి? అలానే ఏ వ్రతం చేస్తే చనిపోయిన వారి పాపాలు తొలగిపోతాయి? ఏ వ్రతం చేస్తే మోక్షం ప్రాప్తిస్తుందని ప్రశ్నించింది. అప్పుడు పరమశివుడు మహాశివరాత్రి రోజు చేసే వ్రతం గురించి చెప్పారు. ఈ వ్రతాన్ని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించవలెనని తెలుసు కాని తెలియక కాని ఒక్క మారు ఈ వ్రతం చేసినను యముడి నుండి తప్పించుకుని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఒక కథను పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు. ఒకానొక సమయంలో మధ్యదేశంలోని ఒక ఊరిలో చిత్రబాను అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. కానీ అతను చాలా పేదవాడు. అందుకని అతను తన కూతురి పెళ్లి చేయటానికి ఒక వ్యాపారి దగ్గర అప్పు చేశాడు. కానీ నిర్ణీత సమయంలో అతను ఆ అప్పుని తీర్చలేకపోయాడు. దాంతో ఆ వ్యాపారి వెంటనే చిత్రబాను దగ్గరికి వచ్చి అతన్ని తీసుకువెళ్ళి ఒక చెరసాలలో బంధించాడు. ఆ రోజు శివరాత్రి కావడంతో పండితులందరూ శివపురాణంలోని కొన్ని కథలను భక్తులకు చెప్తున్నారు. ఈ కథలు చెరసాలలో కూర్చున్న చిత్రబానుకు కూడా వినిపించాయి. దీంతో అతను చాలా శ్రద్ధగా ఆ కథలను విన్నాడు. సాయంత్రం పూట వ్యాపారి అప్పును తీర్చమని చిత్రబానుని అడగగానే అప్పుడు చిత్రబాను, నేను రేపటికల్లా అప్పు మొత్తం తీర్చేస్తాను, దయచేసి నన్ను ఈరోజు వదిలేయండి అని చెప్పాడు. వ్యాపారి కూడా చిత్రబాను చెప్పిన మాటలను నమ్మి అతన్ని వదిలేశాడు. చిత్రబాను చెరసాల నుంచి బయటకు రాగానే మళ్ళీ వెంటనే వేటాడడానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతను జంతువులను వేటాడి వాటి యొక్క కొమ్ములను, దంతాలను, చర్మాన్ని, మాంసాన్ని అమ్మి డబ్బు సంపాదించి ఆ డబ్బుతోనే అతను వ్యాపారి దగ్గర తీసుకున్న అప్పుని తీర్చుదామని అనుకున్నాడు. ఈ ఉద్దేశంతోనే అతను అడవికి వెళ్ళాడు. జంతువులను వేటాడటం కోసం అడవి మొత్తం వెతుకుతూనే ఉన్నాడు. దాంతో అతనికి చాలా దాహం వేసింది. మరోవైపు అతనికి ఆకలి కూడా వేస్తుంది. జంతువులను వెతుక్కుంటూ వెళ్ళిన అతనికి అడవి మధ్యలో ఒక చెరువు కనిపించింది. అందులోని నీళ్లు తాగి చిత్రబాను అక్కడున్న ఒక మారేడు చెట్టు పైన కూర్చుని జంతువుల కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఆ చెట్టు కింద ఒక శివలింగం కూడా ఉంది. కానీ చిత్రబాను దాన్ని అసలు గమనించలేదు. ఆ చెట్టు మీద ఎవరికీ కనిపించకుండా దాక్కోవడానికి ఆ చెట్టు యొక్క ఆకులను తెంచి కింద పడేసి మంచి ప్రదేశాన్ని వెతుక్కున్నాడు. కానీ అతనికి తెలియకుండా మారేడు చెట్టు ఆకులన్నీ శివలింగం పైన పడుతున్నాయి. ఆ రోజు మహాశివరాత్రి. మారేడు చెట్టు ఆకులు శివలింగం పైన పడడంతో శివుడికి పూజ జరిగింది. అతనికి తెలియకుండానే అతను శివుడిని పూజించాడు. కాసేపటికి రాత్రి అయింది. రాత్రి కాగానే అక్కడ చెరువులో నీళ్లు తాగటానికి ఒక జింక వచ్చింది. కానీ అది గర్భంతో ఉంది. వెంటనే చిత్రబాను బాణాన్ని లాగి దాని వైపు లక్ష్యంగా పెట్టాడు. ఇది గమనించిన జింక ఆ వేటగానితో, నేను ఒక గర్భిణిని, కాసేపట్లోనే నా సంతానం ఈ భూమి మీదకి రాబోతుంది. ఒకవేళ నువ్వు నా పైన బాణంతో దాడి చేస్తే ఒకేసారి 2 అమాయక జంతువుల ప్రాణాలు తీసిన వాడవవుతావు. నీకు పాపం తగులుతుంది. అందుకే నేను నా సంతానానికి జన్మనిచ్చి వెంటనే తిరిగి నీ దగ్గరికి వచ్చేస్తాను. అప్పుడు నువ్వు నన్ను చంపేయ్ అని చెప్తుంది. ఈ మాట విన్న వెంటనే వేటగాడికి ఆ జింక పైన జాలి కలిగింది. అందుకే ఆ జింక చెప్పిన మాటలకు అతను అంగీకరించాడు. జింక కూడా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపటికి అక్కడికి మరొక జింక వచ్చింది. దీన్ని చూసి ఆ వేటగాడు
చాలా ఆనందించాడు. అది దగ్గరికి రాగానే ఒక బాణాన్ని గురిపెట్టాడు. అప్పుడు ఆ జింక, నేను నా భర్త కోసం వెతుకుతున్నాను. నా భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఒక్కసారి నేను నా భర్తను కలిసి మళ్ళీ తిరిగి వస్తాను. కాసేపటి వరకు మీరు నన్ను వదిలేయండి అని వేడుకుంది. జింక చెప్పిన మాటలకి వేటగాడి హృదయం కరిగింది. అందుకే అతను ఈ జింకను కూడా వదిలేశాడు. ఇలా ఆ వేటగాడు 2 సార్లు తనకు దొరికిన జంతువులను వదిలేశాడు. కానీ మరోవైపు అతనికి తీవ్రంగా ఆకలి వేస్తుంది. ఒకవేళ నేను ఏదైనా జంతువుని వేటాడకపోతే ఆకలితో చచ్చిపోతానని చిత్రబాను తనలో తానే బాధపడుతూ ఉండిపోయాడు. రాత్రి కాగానే అక్కడికి మరొక జింక తన పిల్లలతో నీళ్లు తాగడానికి వచ్చింది. మళ్ళీ అతను వేటాడడానికి ఒక జంతువు దొరికిందని ఆనందపడ్డాడు. ఈసారి కూడా చిత్రబాను ఆ జింక వైపు గురిపెట్టగానే ఆ జింక భయపడి, నేను నా పిల్లలని నా భర్త దగ్గర విడిచిపెట్టి వస్తాను. దయచేసి ప్రస్తుతానికి నన్ను వదిలేయండి. నేను మళ్ళీ తిరిగి వస్తానని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తుంది. ఇప్పటికే వేటగాడు 2 జింకలను వదిలేశాడు. ఈసారి కూడా వదిలేస్తే తనకి ఆహారం దొరకదని భావించి, నేను ఇలా అస్సలు చెయ్యలేను. నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఆకలితో బాధపడుతున్నారు. నేను నిన్ను విడిచిపెట్టలేను అని చెప్తాడు. ఇంతలో ఆ జింక మాట్లాడుతూ, నువ్వు ఏ విధంగా నీ భార్య పిల్లల కోసం ఆలోచిస్తున్నావో నేను కూడా నా పిల్లల కోసం ఆలోచిస్తున్నాను. కాసేపటి వరకు నన్ను వదిలేయమని చెప్తున్నాను. నన్ను నమ్ము. నేను నా పిల్లలని నా భర్త దగ్గర వదిలేసి వస్తాను అని చెప్పగానే వేటగాడు దయతో ఆ జింకను కూడా వదిలిపెట్టాడు. వేటగాడు వేటకు వచ్చి చాలా సమయం గడిచింది. అయినా కూడా అతనికి ఆహారం లభించలేదు. ఒక జంతువు కూడా కనిపించకపోవడంతో అతనికి ఏం చెయ్యాలో తెలియక చెట్ల ఆకులను తీసి కింద పడేస్తున్నాడు. దీంతో అవి శివలింగం పైన పడుతున్నాయి. కాసేపైతే సూర్యోదయం కూడా కాబోతుంది. ఇంతలో అక్కడికి మరొక జింక వచ్చింది. ఈసారి మాత్రం ఆ వేటగాడు ఎలా అయినా జింకను వేటాడాలని నిర్ణయించుకున్నాడు. అతన్ని చూసిన ఆ జింక, ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన 3 జింకలు నా భార్యలు. ఒకవేళ నువ్వు వాటిని చంపేసినట్లయితే ఆ దుఃఖంతో నేను బతకలేను. నన్ను కూడా చంపేయండి. ఒకవేళ నువ్వు వాళ్ళని వదిలిపెట్టినట్లయితే నన్ను కూడా కాసేపు వదిలిపెట్టు. నేను వాళ్ళని కలిసి తిరిగి వస్తాను. అప్పుడు నన్ను చంపి నీ ఆకలిని తీర్చుకో అని చెప్తుంది. ఈ మాట విన్న వెంటనే రాత్రి నుంచి జరుగుతున్న సంఘటనలు మొత్తం వేటగాడికి గుర్తొచ్చాయి. ఇతను ఆ కథ మొత్తాన్ని జింకకు చెప్పాడు. మీరు నా 3 భార్యలను వదిలిపెట్టారు. నన్ను చంపితే మీరు అధర్మానికి పాల్పడిన వారవుతారు. మీరు వాళ్ళని నమ్మి ఏ విధంగా వదిలేశారో అదే విధంగా నన్ను కూడా వదిలేయండి. నేను నా భార్య పిల్లలతో సహా ఇక్కడికి తిరిగి వచ్చేస్తానని జింక చెబుతుంది. ఒకవైపు ఆకలితో ఉండటంతో ఉపవాసం కూడా పూర్తయింది. అలానే రాత్రిపూట నిద్రపోకపోవడంతో జాగారం కూడా పూర్తయింది. దీంతో అతనికి తెలియకుండానే అతను వ్రతం చేశాడు. శివలింగం పైన మారేడు ఆకులను వేయడంతో వేటగాడి కఠిన హృదయం నిర్మలంగా మారిపోయింది. మనస్సులో దయాభావం కలిగింది. అతను ఇప్పటి వరకు చేసిన పాపాలను గుర్తు తెచ్చుకుని చాలా బాధపడుతూ ఉన్నాడు. కాసేపటికి అక్కడికి జింకలు అన్నీ వచ్చాయి. అవన్నీ కూడా వేటగాడి చేతిలో చనిపోవాలనే ఉద్దేశంతోనే వచ్చాయి. జింకల మధ్య ఉన్న ఈ ప్రేమను మరియు మాట మీద నిలబడే స్వభావాన్ని చూసి వేటగాడికి జ్ఞానోదయమైంది. దీంతో అతని కళ్ళు నుంచి కన్నీళ్లు బయటకు వచ్చాయి. జింకలను చంపకుండా మనస్సులో నుంచి హింసాభావాన్ని తీసేసి అతను వాటిని వదిలేశాడు. మరోవైపు దేవలోకం నుంచి దేవతలు కూడా ఈ సంఘటనను చూస్తూ ఉన్నారు. ఈ దృశ్యాలను చూసిన వెంటనే వాళ్ళు కూడా ఆనందించి పూల వర్షం కురిపించారు. ఆ సమయంలో ఒక పుష్పక విమానం అడవిలోకి వచ్చింది. ఆ వేటగాడు ఇంకా జింకలు అన్నీ ఆ పుష్పక విమానంలో కూర్చుని మోక్షాన్ని పొందాయి. ఈ విధంగా శివుడు పార్వతీదేవికి
మహాశివరాత్రికి సంబంధించిన కథను వివరించారు. ఎవరైతే స్వచ్ఛమైన మనస్సుతో నన్ను పూజిస్తారో వాళ్ళ పాపాలను నేను తొలగిస్తాను. జంతువులను హింసించిన వేటగాడి పాపాలను కూడా నేను హరించేస్తాను. వాళ్ళకి ముక్తి కలిగిస్తానని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. ఈ విధంగా పార్వతీదేవి ప్రశ్నలకు సమాధానం దొరికింది. మహాశివుడు ఒక లీలతో వేటగాడి యొక్క కఠినమైన హృదయాన్ని కూడా చాలా కోమల హృదయంగా మార్చేశాడు. మనసు మొత్తం ప్రేమతో కరుణతో నింపేశాడు. శివరాత్రి రోజున ఈ కథ వింటే ఖచ్చితంగా పాపాలన్నీ తొలగిపోతాయి. ఎప్పుడు ఆ పరమశివుని కృప ఉంటుంది.